రెడ్డి గారు, ఇది కక్షపూరితం కావాలని ఎలా చేస్తూ ఉన్నారు? ఎన్నికల ముందు అంటే ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామం వల్ల ఏదో పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేసి జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. మరి ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? రవిశంకర్ గారు, మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న శాంతిప్రసాద్ గారికి 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు గత సంవత్సరం జులై అంటే 2023 జులై 9వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక వాలంటీర్ అనేటటువంటి వ్యవస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతుందని, అది కూడా తనకు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు సమాచారం ఇచ్చారని చెప్పి, ఆ సమాచారాన్ని వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చెప్పమని చెప్పారని చెప్పి, సో వీళ్ళందరూ హ్యూమన్ ట్రాఫిక్ పాల్పడుతున్నారు అంటే అమ్మాయిల అక్రమ రవాణాకి వాలంటీర్లు పాల్పడుతున్నారు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు. దాని తర్వాత మీతో కూడా అనేక డిబేట్లో దాని మీద కూడా మనం అటెండ్ అయ్యాం 99 లోనే మీతో కూడా. సో ఇక్కడ దానికి సంబంధించి ఆ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేయమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు పెట్టాల, సరే పలానా సెక్షన్ మీద కేసు నమోదు చేయమని చెప్పాల. కోర్టు డైరెక్షన్ అంటే న్యాయస్థానం కోర్టు కేసు పెట్టింది. న్యాయస్థానం జారీ చేసింది, కేసు పెట్టింది ఎవరు అంటున్నా? అవును సార్, న్యాయస్థానం పలానా సెక్షన్ల కింద కేసు నమోదు చేయమని చెప్పింది. న్యాయస్థానం డైరెక్షన్ లో నమోదైంది కేసు. న్యాయస్థానం డైరెక్షన్ లో కేసు నమోదైంది. సుమోటోగా తీసుకోలేదు కదా, యాజ్ పర్ మై నాలెడ్జ్ సుమోటోగా తీసుకోలేదు, ఎవరో కేసు పెట్టారు. ఆ కేసు పెట్టింది ఎవరు? కేసు పెట్టినంటే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు పెడతారు, వ్యవస్థ డైరెక్ట్ పెడతారు కదా, వాలంటీర్లు పెడతారు. వాలంటీర్లు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కదా, ప్రజలే. కానీ అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు అని అన్న విషయాన్ని మీరు డైవర్ట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు చెప్పారు, విజయసాయి ఇప్పుడు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు ఇక్కడ. రైట్, చెప్పండి. అసలు విషయం వదిలేసి ఏ విషయం మీద కేసు నమోదైంది అనేది, అప్పుడు ఆ వ్యాఖ్యలకు ఆంతరాజ్యం ఏంది? ఆ వ్యాఖ్యలు ఆయన చేయడానికి కేంద్ర నిఘా వ్యవస్థలో ఉన్న పెద్దలు ఎవడిచ్చిన పోరంబోకాడు ఎవడు నీకు సమాచారం ఇచ్చింది, ఇచ్చి మళ్ళీ చెప్పమంది ఎవడు అంటే వాలంటీర్లు అనేవాళ్ళు హ్యూమన్ ట్రాఫిక్ పాల్పడుతున్నారు. ఏ జనసేన నాయకులు, లేదంటే ఏ తెలుగుదేశం నాయకులు, లేదంటే ఏ వైసీపీ నాయకుల కూతురులో, లేదంటే ఇంకెవరైనా ఎత్తుకెళ్లారండి? నాకు అర్థం కాల. హ్యూమన్ ట్రాఫిక్ అంటే అమ్మాయిలను అక్రమ రవాణా చేశారు. ఏ దేశానికి రవాణా చేశారు, ఏ రాష్ట్రానికి చేశారు, ఎక్కడ తీసుకుని వెళ్ళారు? ఈ అన్ని వ్యాఖ్యలు చేస్తే దాన్ని వదిలేసి కేసు పెట్టారు, లేకపోతే ఎలక్షన్స్ అప్పుడు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక పెడుతున్నారు. ఏంది పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక? ఎవడు పవన్ కళ్యాణ్ ఆయన రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తే ఇప్పటికీ దిక్కు దివాన్ లేదు, వాళ్ళ అబ్బాయి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇప్పటికీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాలేడేమో, ఆయన ఎమ్మెల్యే కాలేడేమో, కానీ ఒకరిని ముఖ్యమంత్రిని కాకుండా ఆపగలిగాడు ఒకానొక సమయంలో 2014లో. అలా అని చెప్పి అదే భయం ఇప్పుడు వెంటాడుతోందేమో మిమ్మల్ని. 2014 సీన్, అదే పొత్తులు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ఆ భయం వెంటాడి. కాదు సార్ రవిశంకర్ గారు, అలా అని బతకగలగాలి తప్ప లేదంటే జీవితంలో కూడా బతకలేరు. మా వాళ్ళకి నిజాలు మనం డైజెస్ట్ చేసుకుని రాజకీయంగా రాణించకపోతే బతికే అర్హత ఉండదా చెప్పండి? అదే సార్, లేకపోతే బతకలేడు రాజకీయాల్లో. ఎందుకంటే మీరు చెప్పారు కదా, నేను పలానా వాళ్ళు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోగలిగా, నేనైతే ఎమ్మెల్యే కూడా కాలేదు కానీ పలానా కాకుండా అడ్డుకోగలిగా, ఇప్పుడు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తా. ఇలాంటి ఆనందంతో బతకాలంటున్నాను. అలా కొంతమంది ఉంటారు కదా అభిమానులు, పాపం వాళ్ళందరూ బతికించాలంటే ఏంటి? ఇదిగోండి నేను తలుచుకుంటే ఇది చేస్తా, నేను తలుచుకుంటే అది చేస్తా, సో ఇట్లా చెప్పి బతకాలంతే. సో ఒక పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? ఏదైనా ఎవిడెన్స్ ఉంటే విత్ కోర్టుకి వెళ్ళాలి. రాజకీయంగా చాలా ఆరోపణలు చేస్తూ ఉంటాం, కొన్ని వాటికి ప్రూఫ్స్ ఉండవు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ అదే పవర్ స్టార్ ప్యాకేజీ స్టార్ అని చెప్పి మీరు కామెంట్స్ చేశారు కదా, మీరు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మీ అధినేత చాలా మంది నాయకులు చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకోవడాన్ని ఎవరు చూడలేదు. మీరు నేను ప్యాకేజీ తీసుకున్నట్టు వాళ్ళు చూసారా, నా పరువుకి నష్టం కలిగించేలా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా కేసు పెడతానని ఆయన కూడా కేసు పెట్టచ్చు. ఇప్పుడు రాజకీయ ఆరోపణలు ఇవి. అలాగే వాలంటీర్లు ఏమి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదండి, అలాగే వాళ్ళ మీద కామెంట్స్ చేసి ఉండవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చలామణి అవుతున్న కొంతమంది వాలంటీర్లు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయన తర్వాత కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. రీసెంట్గా కూడా వాలంటీర్లను నేనేమనలేదు అని చెప్పి ఏదో సాఫ్ట్ కార్నర్ చూపించే ప్రయత్నం కూడా చేశారు. అది ఒక రాజకీయ విమర్శగా తీసుకోవచ్చు కదా.
ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైనా అన్నారనుకోండి, పోలీసులు ఏదైనా అన్నారనుకోండి, ఆ కేసు పెట్టడం, అది నిలబడడం, అది అయ్యి ఉండవచ్చు. మరి అడుగుదాం లీగల్ గా చేస్తారని చెప్పిన వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ చూపించడం దేనికి మళ్ళీ? అది పెద్ద నేరం కదా సార్. మళ్ళీ సాఫ్ట్ కార్నర్ చూపించారని మీరు చెబుతున్నారు ఏంటి? అది రీసెంట్ గా అన్నారు కదా, 2-3 రోజుల క్రితం వాలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. న్యాయస్థానానికి వెళ్ళి ఇదిగోండి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇది, పలానా వాళ్ళ అమ్మాయిని ఎత్తుకెళ్లారు, పలానా వాళ్ళని ముంబైకి అమ్మారు, పలానా వాళ్ళని లేదంటే దుబాయ్కి అమ్మారు, పలానా వాళ్ళని పలానా చోటకి అమ్మారు, ఇదిగోండి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే చూపించమనండి. చూపించి దానికి సంబంధించి వెళ్ళమండి న్యాయపరంగా. ఎందుకంటే న్యాయస్థానాలంటే ఆయన గౌరవం ఉంది కదా, న్యాయపరంగా వెళ్ళమనండి. దీంట్లో ఏముంది? అలాగా రాజకీయ పరంగా ఇప్పుడు ఆయన మేము ప్యాకేజ్ స్టార్ అన్నాం కదా, వేసి పరువు నష్టం దావా వేయమనండి. వాళ్ళు వెళ్ళి ఎవరి మీద వేస్తారో వేస్తే వాళ్ళు మేము కూడా దానికి న్యాయస్థానాలకు వెళ్ళి వేస్తే ఇదిగో పలానా మాకున్నటువంటి ఆధారం ఇది, దానికోసం మేము విధంగా చెప్పండి ఒకసారి. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, రండి తేల్చుకుందాం, డిఫర్మేషన్ ఏమనండి అని అంటున్నారు కదా. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయినట్టు, కోర్టులు లావాదేవీ ట్రాన్సాక్షన్ అయినట్టు, లేకపోతే ఏదైనా హవాలా జరిగినట్టు ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే బయటపెట్టచ్చు. రాజకీయంగా మీకే ఇప్పుడున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ వీడియో మీరు కొద్దిగా ఆగండి సార్, మీరే కంటిన్యూ ఉంటే ఎట్లా? మీరు ఒక నిమిషం క్వశ్చన్ అడిగితే కనీసం మమ్మల్ని ఒక నిమిషం అన్నా చెప్పాలి కదా సమాధానం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇదిగో తెలుగుదేశం వాళ్ళు నేను ప్యాకేజ్ తీసుకున్నాను ప్రచారం చేస్తున్నారు, మాకు చంద్రబాబు మధ్య జరిగినటువంటి సంభాషణ బయటకి ఎట్లా వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ లీక్ చేస్తున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వీడియో ఉంది కదా, అది 2019 ఎన్నికలకు ముందండి. అది ఎప్పుడైనా సరే ఈ 2019కి ముందు మాట్లాడా, లేదంటే నిద్రలేసినా మాట్లాడా, నిద్రపోయినా మాట్లాడా, రాత్రి ఒకటి మాట్లాడి తెల్లారి ఒకటి మాట్లాడా, అది కాదు కదా. అడిగిన దానికి ఎవిడెన్స్. ఇప్పుడు ఏంటి మీ దగ్గర ఎవిడెన్స్ అడిగారు కదా, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారే చెబుతున్నారు సార్ నేను ప్యాకేజ్ తీసుకున్నానని చెప్పి, నేను ఆ పదవులు అడిగానని చెప్పి ప్రచారం చేస్తున్నారు, ఇదిగో నేను డబ్బులు తీసుకున్నా అని చెప్పి ప్రచారం వాళ్ళే చేస్తున్నారు, తెలుగుదేశం ఈ విధంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఇదిగో తెలుగుదేశం వాళ్ళు అన్నారండి, ఆ ప్రచారాన్ని ఇదిగోండి వాళ్ళు తీసుకున్నారని వాళ్ళే చెప్పిందని మేము కూడా మాట్లాడామని చెబుతాం. ఏముంది దాంట్లో? రైట్. ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, ఆయన జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాత్రమే కాదు, హైకోర్టు అడ్వకేట్, లీగల్ ఎక్స్పర్ట్ కూడా. సో చూద్దాం, అడుగుదాం మరి 499 సెక్షన్ అండ్ 500 సెక్షన్ ఏంటి సెక్షన్? దీనివల్ల కేసు నిలబడుతుందా? ఈ వాలంటీర్ల మీద చేసిన కేసు ఏం జరిగే అవకాశం ఉంది రాజకీయంగా? వీటన్నిటి మీద శాంతిప్రసాద్ గారు రెస్పాండ్ అవుతారు. శాంతిప్రసాద్ గారు, ఇదంత పెద్ద కేసా? ఇది ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? వర్మ గారు, సారీ రవిశంకర్ గారు, మీకు మా సోదరుడు వెంకటరెడ్డికి నమస్కారం. చూసినట్టు కూడా నమస్కారం. జగన్ రెడ్డి భాషలో చెప్పనా? చెప్పండి. ఎంట్రుకు కూడా ఓడదు, అవును, వెంట్రుక కూడా. ఎందుకు ఏంటంటే ఇప్పుడు మా సోదరుడు చెప్పాడు, అసలు మా సోదరుడికి దీని మీద ఇప్పటి వరకు ఆ వాలంటీర్లు పెట్టిన కేసు విజయవాడ ఒక లేడీ, కానీ దాన్ని మొదట కోర్టు తీసుకోవాలా, తర్వాత కాగ్నిజెన్స్ అనే వాళ్ళు స్వాన్ స్టేట్మెంట్స్ ఉంది, అది ఇంతబడి కన్సిడరేషన్ లోకి రాల. విజయవాడలో వేసిన కేసు ఇంతబడి కన్సిడరేషన్ లోకి రాలేదు. గుంటూరులో వచ్చింది కేసు ఇది. ఇప్పుడు వేసింది గుంటూరు. నేను పొద్దున మా గుంటూరు జనసేన అధ్యక్షుడు వారికి ఫోన్ చేసి వివరాలు అడిగితే ఆయన చెప్పిన దాని ప్రకారం, అంటే ఇంతబడి వాస్తవంగా వివరాలు కూడా బయటకు రాలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించి ఆయనకి అధికారం ఇచ్చింది. వాయిస్ ఏదో వస్తుంది, ఏంటది? ఒకసారి బయట ఏదో ప్లే అవుతుంది అంటారు సైమల్టేనియస్ గా. పీసీఆర్ అది కట్ చేయండి ప్లీజ్. యా రైట్, డిస్టర్బెన్స్ ఉండదు, ప్లీజ్ కంటిన్యూ. ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి పర్మిషన్ ఇచ్చి ఈ క్రిమినల్ కేసు దాఖలు చేయమని ఇచ్చారు. 499 మళ్ళా వస్తుందండి, కొద్దిగా చూడమని పీసీఆర్ దాఖలు చేయమని ఒక జీవో జారీ చేశారు. మా వెంకటరెడ్డి అని పెట్టుకున్నాడా ఏంటి? లేదండి, సరే బైట్స్ నేను మ్యూట్ లో ఉన్నాను. చాలా కూల్ గా ప్రశాంతంగా వింటున్నారు ఓపిక్ గా వెంకటరెడ్డి గారు, సహజ స్వభావానికి. చూడండి అది పీసీఆర్ కట్ చేయమని. రైట్, ఒకసారి ఆ వాయిస్ ఆపండి దయచేసి. ఇప్పుడు ఏమైందంటే గుంటూరులో పెట్టిన కేసు, ఇప్పుడు గుంటూరులో కేసు పెట్టింది ప్రభుత్వం తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరా లేదా ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తి వాలంటీర్ రూపంలో అనేది తెలియదు. వాస్తవాలు ఏంటో బయటికి రాలేదు. సరే, 2 రకాల కోణాలు పరిశీలిద్దాం. ప్రైవేటు వ్యక్తి వాలంటీర్ పెడితే ఆ కేసు నిలబడదు, చెల్లదు.
అందుకనే నేను చెప్పా వెంట్రుకు కూడా ఊడదని. రెండోది, ప్రభుత్వం తరపున జీవో ఇచ్చి కేసు పెట్టమంటే అసలు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా. అంతే కదా. ప్రభుత్వం ఏ రకంగా పెడుతుంది కేసు? ప్రభుత్వం తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ రకంగా పెడతాడు? రెండోది, వాళ్ళ మంత్రుల స్టేట్మెంట్లు ఉన్నాయి కదా, ధర్మాన ప్రసాద్ దగ్గర నుంచి అంబటి రామారావు దగ్గర నుంచి వరుసగా స్టేట్మెంట్లు ఉన్నాయి కదా. రీసెంట్ గా మన జగన్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అంతకుముందు గతంలో అయితే మొదట్లో విజయసాయి రెడ్డి గారు. వీళ్ళందరూ మన పార్టీ కార్యకర్తలు, మీరు రేపు రాబోయే 2 నెలల పాటు సుశిక్షితులైన సైనికుల్లాగా వైసీపీ కోసం పనిచేయాలి అని జగన్ రెడ్డి కూడా ఈ మధ్య చెప్పాడు కదా శబ్దం సభలో. అవునండి. మరి వీళ్ళు వైసీపీ కార్యకర్తలు బేసికల్ గా అయినప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ ఏ రకంగా చేస్తుంది జీవో ఇచ్చి? అదొక మౌలికమైన ప్రశ్న. రెండోది మౌలికమైన ప్రశ్న ఏంటంటే, నేరం ఎక్కడ జరిగింది? గోదావరి జిల్లాలో జరిగిందా, కృష్ణా జిల్లాలో జరిగిందా, గుంటూరు జిల్లాలో జరిగిందా? ఏలూరు అనుకుంటా కదండి. ఏలూరులో చేశారు ఆ కామెంట్స్. అందుకనే నేను జిల్లాలుగా అడుగుతున్నాను. ఏలూరు జిల్లా. మరి కేసు ఎక్కడ పెడుతున్నారు? గుంటూరు. అంటే గుంటూరులో ఉన్న వాళ్ళకే మరి ఇబ్బంది వచ్చింది, మిగతా జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. అలా పెట్టకూడదు. అక్కడ వాలంటీర్లు ఎవరు పట్టించుకోవట్లేదు. అలా పెట్టొచ్చు కదా. చెప్తున్నా వినండి. ఆయన చెప్పిన స్టేట్మెంట్ లో ఎక్కడైనా సరే ఇదిగో పలానా ఎల్లయ్య, పలానా పుల్లయ్య, పలానా వెంకయ్య ఈ రకంగా చేశాడు, పలానా ఎల్లమ్మ, పలానా పుల్లమ్మ, పలానా రంగమ్మ ఇట్లా చేసింది అని ఏమైనా పేర్లు తీసి చెప్పాడా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వాలంటీర్లు సేకరించిన డేటాని ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తున్నారు, ఆ ప్రైవేట్ సంస్థ దాన్ని దుర్వినియోగం చేస్తుంది, వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ జరగటానికి దోహదపడుతున్నారు అన్నాడు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే మాటకి వీళ్ళకి అభ్యంతరం వచ్చింది. విమెన్ ట్రాఫికింగ్, అదే హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైనా అనుకుందాం, ట్రాఫికింగ్. మరి ఈ మధ్య చాలా మీడియాలో వార్తలు వచ్చినాయి, ఆ వాయిస్ ఆపమండి ఎవరు పీసీఆర్. ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, వాలంటీర్లు పలానా వితంతువులు లేపుకెళ్ళిపోయాడు. ఏమండి ఇది నాకు అర్థం కావట్లా. ఎవరు మీ పీసీఆర్? ఒకసారి టెక్నికల్ ఏంటి వాట్స్ ద ప్రాబ్లం ప్లీజ్ ఒకసారి చూడండి. నాకు ఆ జగన్ రెడ్డి వాయిస్ ఎందుకు? జగన్ రెడ్డి వాయిస్ విజువల్ తీసేసేయండి ప్లీజ్. పీసీఆర్ ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు రావట్లేదు. రైట్. ఇప్పుడు మరలా వస్తుంది. విజువల్స్ తీసేయండి మొత్తం ప్లీజ్. పీసీఆర్ మాట్లాడండి మీరు. ఇప్పుడు మహిళల అదృశ్యం మీద కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఒక డిక్లరేషన్ ఇచ్చింది కదా, పార్లమెంట్ అడిగిన ప్రశ్నకి మేము చెప్పిన సంఖ్యగానే తేడా ఉందా? తేడా లేదు. ఇక పలానా చాట అమ్మారు, పలానా చాట ఇచ్చేసారు అని సాక్ష్యాలు ప్రవేశపెట్టడం మా వెంకటరెడ్డి అడుగుతున్నాడు. ఆ చెయ్యాల్సిన బాధ్యత ఎవరిది? రైట్ అండి. ఎప్పుడో అంటే ఓకే, ఇవన్నీ చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇందులో పలు కోణాలు చెప్తున్నా. చెప్పండి. ఊరినే కేసు పెట్టేసావు, ఎందుకు కేసు పెట్టారు? నేను నేరస్తుడిని, నా మీద 32 కేసులు ఉన్నాయి, నా రేపు నామినేషన్ ఇస్తే ఆ 32 కేసులు ఉదాహరించాలా? అందుకనే చంద్రబాబు నాయుడు మీద కొన్ని కేసులు, పవన్ కళ్యాణ్ మీద కొన్ని కేసులు పెడితే రేపు నామినేషన్ పేపర్ లో ఇవి కూడా ఉదాహరించాలి. నేను ముద్దాను కాబట్టి అందరూ కూడా ముద్దాలో తిరగాల. అంటే అందరి మీద, అంటే మనకు అంటుకున్న బురద వేరే వాళ్ళ మీద కూడా, మన రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా జిమ్మాలి అనే ప్రయత్నమా ఇది? బురదలో తిరిగే వాళ్ళు ఇది బురద కట్టించాలి చేస్తారు కదా. రైట్ అండి. ఆ కేసులకి ఈ కేసులకి సంబంధం ఏముందండి? మార్నింగ్ నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో చేసిన ఒక షోలో కూడా అడిగాను, ఇదేం పెద్ద కేసు ఏమీ కాదు, ఇదేమో పెద్ద నిలబడేది కూడా అదే చెప్పబోతున్నా, నేను అక్కడే చెప్పబోతున్నా. ఇప్పుడు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఒక కేసు కనపడాలి అంతే. దీనివల్ల ఇది కూడా ఓడదు. అసలు ఇంతవరకు నోటీసులు జారీ అవ్వాలా, కోర్టు జారీ చేసిందని వార్తలు మాత్రమే వచ్చాయి. అవునండి. అసలు ఆ కోర్టు ద్వారా జారీ కాబడిన నోటీసులు మరి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇంత మటుకు అందలేదు. అవునండి. పవన్ కళ్యాణ్ కి నోటీసులు జారీ చేసిన వార్త ఇవాల్టి ప్రముఖ పత్రికల్లో ఏ పత్రికల్లోనూ రాలేదు. నేను A to Z మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ చూశాను. నిన్న సాక్షి వెబ్సైట్ లో మాత్రం ఈ వార్త వచ్చింది. పవన్ కళ్యాణ్ కి నోటీసులు అయితే అందలేదు
వెంకటరెడ్డి గారు ఆ కరెక్ట్. పిచ్చి ఉన్మాద ఛానల్ తప్ప ఇంకెక్కడ రావులేండి. కానీ ఇక దాని గురించి వదిలేండి. రైట్. ఒక వార్త అనేది వచ్చింది. వార్త వాస్తవం కాదో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవం అయితే ఏ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని కేసు పడేదో తెలియదు. దాన్ని పెట్టింది ఎవడో తెలియదు. ఈ 2 రకాల పాసిబిలిటీస్ తప్ప 3వ పాసిబిలిటీ లేదని నేను చెప్తున్నా. ప్రభుత్వమే పెట్టిందని చెప్తున్నారు కదా, ఐ మీన్ పబ్లిక్ ప్రాసిక్యూటరే పెట్టాడో తెలియదు. మరి ఆయనకి ఇచ్చిందేమో మరి విజయవాడ పరిధిలో ఇచ్చారనుకుంటాను. మరి ఆయన మా మంగళగిరిలోనే పెట్టాడా లేదా గుంటూరులో పెట్టాడా, రైట్, జిల్లాలో పెట్టాడా, లేదా గుంటూరు కోర్టులో పెట్టాడా, మంగళగిరి కోర్టులో పెడితే గుంటూరు జిల్లా. ఒకవేళ ఓకే ఇదే నిజం ఇదే నిజం అని అనుకుందామండి. దీని వెనక జగన్ వ్యూహం ఏంటి? ఆ బురద జల్లుడు ఇది కాకుండా రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఏదైనా ఇబ్బంది పెట్టాలనా? అండ్ ఇంకొకటి, మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన కూడా అరెస్ట్ అయ్యి 52 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి బెయిల్ మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఇప్పటి వరకు ఏదో చిన్న ఆరోపణలు, ఆయన మీద 3 పెళ్లిళ్ళనో లేకపోతే ప్యాకేజ్ తీసుకున్నారనో ఈ తరహా ఆరోపణలు ఉన్నాయి. కానీ లీగల్గా ఎటువంటి కేసు లేదు, క్రిమినల్ హిస్టరీ లేదు. సో అందుకనే చెప్తున్నాను, లీగల్ గా ఏమీ లేదు. ఊళ్ళు హైప్ ఇచ్చుకుంటున్నారు, బురద చల్లుతున్నారు. ఇప్పుడు బురదలో దొరిలే ఒక జంతువు ఉంటుంది, అది ఎదిరించుకుంటే ఏమవుతుంది, పక్కన పోయి ప్రతి వాడికి పడుతుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో ఈయన కూడా బురద అంటించాలా, అంటించడం. కానీ దీనివల్ల వెంట్రుకు కూడా ఉండదు. నిలబడే కేసు కాదు, చచ్చే కేసు కాదు. ఇక వీళ్ళు వాళ్ళ ప్రయత్నాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా మానసికంగా మనం విధించగలమా అని చూస్తున్నారు. అసలు ఆ పిచ్చి ప్రయత్నాలు మానుకోకపోతే వాళ్ళకే మాడు బొగులుతుంది. అది రాజకీయంగా బొగులుతుంది కానీ భౌతికంగా కాదు. మళ్ళీ మా వాడు భౌతికంగా అనుకుంటాడు కాబట్టి రాజకీయంగా బొగులుతుంది. ఇక రెండోది ఏంటంటే సాక్ష్యాలు మా వాడు కేసు వేసుకోవచ్చు కదా, మేము ఆ మాట అంటే అంటారు. అందరూ మీలాగా ఉన్మాదుల్లాగా, పిచ్చి సన్నాసుల్లాగా, పెదవల్లాగా ఉండరు కేసులు వేయటానికి. కేసు వేయాలంటే కొంత ఇది వేసే వ్యక్తి కానీ వేయించుకునే వ్యక్తి మీద కూడా కొంత గౌరవ అర్హత ఉండాలి. ఎవడో సన్నాసి ఏదో మాటలు మాట్లాడితే ఆ సన్నాసి మాటలు మాట్లాడిన వాళ్ళు ప్రజలు నమ్ముతున్నారా? నమ్మట్లేదు కదా. నమ్మినప్పుడు గారు రైట్ ఒక్క నిమిషం అండి శాంతిప్రసాద్ గారు, ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు వెయిట్ చేయండి. పవన్ కళ్యాణ్ వాడు సన్నాసి, ఆ సన్నాసి మాట్లాడిన దాన్ని కేసు వేసేది, ఆడ ఒక ఉన్మాది వాడు దాన్ని కేసు వేసేది అన్నట్టుగా ఉంది. కాదు మీరు ఈ టర్మ్ వచ్చినప్పుడు చెప్తున్నా నాకు లేకపోతే ఎవడు ఉన్మాది, ఎవడు సన్నాసులు, ఎవడు వెధవా, ఎవడు ఉన్మాది, ఎవడు వెధవా, వాలంటీర్ల మీద వెధవా సన్నాసి, వాలంటీర్ల మీద ఒళ్ళు బలిసి గాలి వ్యాఖ్యలు చేసినాడు గాలాడు ఎదవా. అటువంటి భాష ఎవరు మాట్లాడినా కట్ చేస్తారు. దయచేసి పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. అర్థవంతమైన చర్చ చేద్దాం. గొడవ పడ్డం వల్ల ఉపయోగం లేదు. ఈ పవన్ కళ్యాణ్ అమ్మాయిల పెళ్లిళ్ళు పెట్టుకొని సొమ్ములు సన్నాసులు ఎవరు? వీళ్ళందరూ ఈ వాలంటీర్లు ఆ వెధవెవడు కార్యకర్తలు చెప్పారు. ఆ వెధవ పేరు చెప్పారు. వెంకటరెడ్డికి దమ్ము దగ్గర ఉంటే ఆ వెధవ పేరు చెప్పారు. వాలంటీర్లు ఆ వెధవెవడు నువ్వు సన్నాసులాగా నువ్వు కేసులు పెట్టుకుంటావు. మాకు మీరంతా ఉన్మాద పార్టీకి ఉన్మాద పార్టీ కదా మీరు. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, చర్చ డీవియేట్ అవుతుంది. దయచేసి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. శాంతిప్రసాద్ గారు కాసేపు ఓపిక ఉండండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. శాంతిప్రసాద్ గారు ఒకే ఒక్క నిమిషం.
ఆయన మధ్యలో ఒళ్ళు చూడాలి, బలిసి నాకేం వ్యాఖ్యానాలు చేయొచ్చు కావాలంటే. అనే ఇష్టవంతుడు ఆయన ఆపుకోండి కావాలంటే. ఒళ్ళు బలిసి ఇష్టవంతుడు వ్యాఖ్యానాలు చేయొచ్చు. వైసీపీ కార్యకర్తల ఏం పేకలేదు కదా, వైసీపీ పీకు తారగా కార్యకర్తల చూపించారు కదా, భీమవరం ఆ కాదు మాత్రం. ఉన్మాది సన్నాసేవుడు, భీమవరం ఆ కాదు ఉన్మాది మాత్రం. సన్నాసేవుడు, చెప్పు తీసుకొని ఆ బెదరు పీకారు కదా, ఎవడు? ఆ చెంప ఈ చెంప. ఆ ఉన్మాది ఆయన ఎవడు చెప్పు. సిగ్గురాలా? ఆ ఉన్మాది ఎందుకు ఎవడు చెప్పు. గుమ్ముట్టాడు, నీకు గుట్టాడు, మగతనం ఉంటే రాజకీయాలు వెంకటరెడ్డి, జెండా అందుకు వెంకటరెడ్డి నీకు సాగు మగతనం ఉంటే, నీకు మగతనం ఉంటే ఆ ఉన్మాది ఎవడో చెప్పాడు, పేరు చెప్పు. ఆయన పేరు చెప్పు. రోజు రోజుకి 10, 20 సీట్లు ముట్టాడు. ఆయన మగతనం ఉంటే నీ పేరు చెప్పు. ఎర్ర మాట్లాడేందుకు ఎర్ర మాట వాలంటీర్లందరూ నా కార్యకర్తలు చెప్పు. ఆ ఉన్మాది ఎవడు? వైఎస్ఆర్ ఆ కాంగ్రెస్ ఉన్మాది పార్టీ ఎవడు? ఆ సింగిల్ ఉన్మాది గా ఎవడు? వస్తాం, మగాళ్ళు ఆ కాబట్టి ఉన్మాది సింగిల్ గా ఎవడు? వస్తాం. ఆ మీలాగా ఉన్మాది ఎవడు? మీలాగా అటు నీకు ఇటుగా పేరు కాకుండా చెప్పే మీరు మగతనం వాడిని ఉందా? నచ్చేసుకుంటాం. నీకు డిబేట్ లో పేరు చెప్పే మగతనం ఉందా? రైట్ 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 శాంతిప్రసాద్ గారు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ రైట్ అండి ఆ భాష వద్దులేండి. మీలాగా వాడిని నచ్చేసుకున్నట్లే. రైట్ ఎప్పుడు ఆ ఉన్మాది ఎవడు? రైట్ రైట్ వాలంటీర్లు మన కార్యకర్తలు చెప్పు. ఆ ఉన్మాది రైట్ శాంతిప్రసాద్ గారు దయచేసి మీరు సహనం కోల్పోతున్నారు. భాష కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. రైట్ రైట్ మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. మీరు ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడాన్ని ఒక లాయర్ గాను ఒక జనసేన నాయకుడు గాను మీరు తట్టుకోలేకపోతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫ్రస్ట్రేషన్ బట్ వీ హ్యావ్ లిమిట్స్ అండి. ప్లీజ్ వీ హ్యావ్ లిమిట్స్ అండి. శాంతిప్రసాద్ గారు వీ హ్యావ్ లిమిట్స్ ప్లీజ్. రైట్ 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 ఇప్పుడు మీరు తిట్టిన తర్వాత ఆయన తిట్టకుండా ఉండలేరు కదా, ఆయన మాట్లాడతారు ఇప్పుడు. నీకు మగతనం ఉంటే కేసు రాయి. మగతనం ఉంటే కేసు రాయి. మగతనం ఉంటే మగోడు అయితే కేసు రాయి. మాట్లాడుకో డిబేట్లో సన్నాసి మాట్లాడు. మగోడు ఓపెన్ ఛాలెంజ్ చేసినావు. ఓపెన్ ఛాలెంజ్ 4 సంవత్సరాలు చేసినావు. రైట్ శాంతిప్రసాద్ గారు రైట్ రైట్ సవాల్ చేశారు కదా. ఎక్కడ పడుతున్నారు? రైట్ రైట్ శాంతిప్రసాద్ గారు మీరు సవాల్ చేశారు కదా. ఇప్పుడు వరకు దిక్కు దివారం లేదు. ఒక్క నిమిషం లెట్ హిమ్ ఆన్సర్. లెట్ హిమ్ ఆన్సర్. మీరు సవాల్ చేశారు, ఆయన యాక్సెప్ట్ చేస్తారేమో చూద్దాం. రైట్ వెంకటరెడ్డి గారు రైట్ రైట్ అండి వద్దండి క్రాస్ టాక్ వద్దండి. క్రాస్ టాక్ నేను అలో చేయనండి నా డిబేట్ లో. దయచేసి పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, అర్థవంతమైన చర్చ చేయాలి. వెంకటరెడ్డి గారు శాంతిప్రసాద్ గారు వాయిస్ ఒకసారి మ్యూట్ చేయండి దయచేసి. ప్లీజ్ ఏమనుకోకండి శాంతిప్రసాద్ గారు, నేను కంట్రోల్ చేయలేక మీ వాయిస్ మ్యూట్ చేస్తున్నాను. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు రాజకీయంగా ఒక్క నిమిషం అండి. నిజంగా పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసు పెట్టడాన్ని జన సైనికులు హర్షించడం లేదు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఒకవేళ నిజంగా ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఆయన ఏదన్నా అరెస్ట్ చేసే ప్రయత్నమో లేకపోతే ఆయన కేసుల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే గనక మీరు చెప్తున్నారు చట్టం తన పని తాను చేసుకెళ్లిపోతుందని చెప్పి, కానీ రాజకీయంగా అది మీకు మైనస్ కదా. వాళ్ళ మీద సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఒక మాట నేను చెప్తాను, చెప్పండి. అతను వాలంటీర్ల వ్యవస్థ మీద చేసినటువంటి వ్యాఖ్యలు దుర్మార్గం. మనిషి అనేవాడు ఎవడు అటువంటి వ్యాఖ్యలు చేయడు. మనిషి చేయడు, ఉన్మాదులే చేస్తారు. అందుకని చెప్పా ఆ ఉన్మాదికి న్యాయస్థానం చేశారు. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు మాట్లాడే మాట్లాడి నువ్వు మాట్లాడే మాట్లాడి ఎవడా కాదు. నువ్వు మాట్లాడే మాట్లాడి నీకు దమ్ము నీకు మగతనం ఉంటే కేసులు పెట్టు. నీకు దమ్ము నీకు మగతనం ఉంటే కేసులు పెట్టు. పీకుతారా న్యాయస్థానాన్ని నీ సాక్షి ఛానల్ నీ సాక్షి మీడియా వైసీపీ పార్టీ మీ దళితులందరూ ఒకే రకంగా తయారయ్యారు. అందరూ ఒకరినొకరు అనుకోవడం తిట్టుకోవడం కాస్త ఇబ్బందికరమైన భాష మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి. దయచేసి శాంతిప్రసాద్ గారు మీరు కాస్త పెద్దలు కాస్త సంయమనం పాటించాలి. మీరు పాయింట్ పాయింట్ రైట్. నో 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 మీరు అలాగే మాట్లాడుతూ మీరు ఇద్దరు తిట్టుకుంటారంటే నేను ఎలా చేయలేను, ఇద్దరిని కట్ చేయాల్సి వస్తుంది. నో శాంతిప్రసాద్ గారు స్టాప్ ప్లీజ్. రైట్ రైట్ మగతనాల గురించి ఎందుకండి డిబేట్ లో? మనకి మగతనాలు చూపించుకోవాల్సిన డిబేట్ లో కాదు, రాజకీయ ప్రజల్లో ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి. వాళ్ళు తెలుస్తారు ఎవరికి మగతనం ఉందో ఎవరికి మగతనం లేదో. రైట్ 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 అండి శాంతిప్రసాద్ గారు. నో నో పవన్ కళ్యాణ్ లేనప్పుడు మీకు నువ్వు మగాడు అయితే నువ్వు ఒక లాయర్ అయితే వెళ్ళి న్యాయస్థానానికి ఏం పీకుతారో పీక్కుమని న్యాయస్థానానికి చెప్పు. ఏం పీకుతారో పీక్కుమని న్యాయస్థానానికి చెప్పు. మీరేం పీకారు ఉన్నాడు.
సన్నాసి 3 పెళ్లి మంత్రులు, చేసుకున్న వాళ్ళందరూ సన్నాసి మగాళ్ళందరూ. ముఖ్యమంత్రులు. అట్లాంటి వాళ్ళు మీరే ఉన్మాదులు మాకు చెప్పేది న్యాయస్థానాల గురించి. మీరే మీకు మాకు దమ్ముంటే చెప్పేది న్యాయస్థానానికి న్యాయస్థానాలు చెప్పండి. 200 పైన మీ ముట్టికాయలు జనసేనలో సన్నాసులు ఉన్న మీరు. మగపటికి పుట్టిన మీరు వెళ్ళి మీ ప్రభుత్వం, న్యాయస్థానానికి మీరు మీ చెప్పండి. ప్రభుత్వం, రైట్, మీది ఒక రైట్, పుట్టక, రైట్, రైట్, మీది రైట్, మీది ఒక పుట్టక. పవన్ కళ్యాణ్ గారిని రైట్, ఏమన్నా మీకు దమ్ముంటే సిగ్గు పీక్కోండి. లేకపోతే రైట్, రాజీనామా రైట్. చేయాలి. జడ్జి గారికి చెప్పండి. రామకృష్ణ కూడా రాజీనామా చేయాలి. వెళ్ళి No, జడ్జి no. గారికి చెప్పండి, మీరు మగాళ్ళైతే. రాజీనామా చేయాలి. No, శాంతి అన్ని ప్రసాద్ సార్లు గారు. సిగ్గు శాంతి లేకుండా ప్రసాద్ గారు, కాస్త. కోర్టు నుంచి చివాట్లు వచ్చినా కూడా జడ్జి గారికి ఇంకా చెప్పండి. లామీ పవన్ వెంకటరెడ్డి గారు, మగాడైతే వెంకటరెడ్డి గారు, తీసుకోమని చెప్పి వెంకటరెడ్డి గారు, చెప్పండి. ఎన్నికల ముందు జరుగుతోన్న ఎన్నికలకు అప్పుడు కొద్ది మీరు వారాల మగాడే ముందు చేసింది. జరిగిన ఈ ప్రజలకు పరిణామంలో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేదా? సిగ్గుంటే కోర్టు నుంచి అన్నిసార్లు చివాట్లు తిన్నందుకు ఉండండి, ఉండండి, శాంతి మీరు ప్రసాద్ గారు. సిగ్గుపడి రాజీనామా చేయాలి. రాకపోతే ఎలాగా? కానీ సిగ్గు టీవీ జనాలు ఛానల్ లేవు రైట్, కదా. ఒకసారి ఆపండి. మీరు సిగ్గు సిగ్గు జనాలు లేకుండా లేవు కదా. రాయండి. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ వెంకటరెడ్డి గారు. కేసులో ఏంటంటే మళ్ళీ ఏం చెప్పారు, ఎవరు చెప్పారు రైట్, రైట్. ఆయన ఏదో అన్నారులేండి, ఫ్లో లో ఏదో ఫ్రస్ట్రేషన్ లో అన్నారు, అవన్నీ పట్టించుకోకండి. మీరు ఆయన అన్నందుకు మళ్ళీ మీరు పురాణం మొదలు పెడితే అంత టైం లేదు, వినే ఓపిక కూడా నాకు లేదు. దయచేసి పాయింట్కి రండి. ఇక్కడ పవన్ మీద కేసు పెట్టడంలో జగన్ ప్రమేయం లేదా? మామూలు కేసు కాదు కదా, క్రిమినల్ కేసు పెట్టారు. అంటే ఒక క్రిమినల్ గా ప్రూవ్ చేయదలుచుకున్నారా పవన్ కళ్యాణ్? మీకు మళ్ళీ తెలుగు చెబితే మీకు అర్థం కావట్లేదు. న్యాయస్థానం క్రిమినల్ కేసు నమోదు చేయమని సార్ పలానా సెక్షన్ల కింద అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నమోదు చేశారంటారు. ఇది తెలుగే కదా నేను చెప్పేది మీకు. రైట్ అండి, కొన్ని మనం మాట్లాడుకోకూడదు, we have పోలీసులు limits కేసు నమోదు కాబట్టి. చేశారా? న్యాయస్థానం ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్ చేయట్లేదా? మీరు అడిగిన మీరు సమాధానం ఇన్ఫ్లుయెన్స్ చెప్పండి. చేసి మీరు అడిగిన సమాధానం పెట్టించారట. చెప్పండి. మేము మేనేజ్ చేస్తున్నాం మీరు చెప్పదలుచుకున్నారా? న్యాయస్థానానికి పని మేము పాట న్యాయస్థానాలు లేకుండా మేనేజ్ చేస్తున్నాం మీరు చెప్పదలుచుకున్నారా రవిశంకర్ గారు? ఏదండి? న్యాయస్థానం కేసు పెడితే న్యాయస్థానం పలానా సెక్షన్ల మీద కేసు నమోదు చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు నమోదు చేశారంటారు ఏంది మళ్ళీ? న్యాయస్థానం అలా కాదండి, న్యాయస్థానం సుమోటోగా ఎందుకు తీసుకుంటది? న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు న్యాయస్థానం వాటి మీద పలానా సెక్షన్ల కింద కేసు నమోదు కేసు పెట్టింది ఎక్కడండి? విజయవాడలో కేసు పెట్టారండి. ఆయన అన్నది ఏలూరులోనండి, కేసు పెట్టింది విజయవాడలోనండి. గుంటూరు కోర్టులో నోటీసులు జారీ అయ్యాయండి. ఆ నోటీసులు జారీ అయ్యాయన్నది అయ్యిందా లేదా అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. జస్ట్ ఒక విజయవాడ కేసు వేరు, గుంటూరు వేరు సార్. అది వేరు, ఇది వేరా? వాలంటీర్ల వ్యవస్థ మీద ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థ మీద ఒక దుష్ప్రచారం చేసినప్పుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్ళినప్పుడు మేము లీగల్ పరంగా వెళ్ళాం. కోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం, దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు. తాటికొండకు సంబంధించి కంతేరు గ్రామానికి సంబంధించిన పవన్ కుమార్ అనే వాలంటీరు, మిగిలిన వాళ్ళు వాళ్ళ వాంగ్మూలాన్ని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కేసు నమోదు చేయండి అని చెప్పి కోర్టు ఆదేశించింది. పేకమనండి వెళ్ళి, ఇప్పుడు కోర్టు ఇందాక అన్నారు కదా మమ్మల్ని ఏం పేకలేరని, న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్పానండి. మీరేం పేకలేరు, ఇట్లాంటివి మాకు కోర్టులు అంటే లెక్కలేదని చెప్పి వాళ్ళు మాట్లాడమండి అప్పుడు. అంతే తప్ప ఊరికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితో లేచింది కానీ ఏది ఆయన భీమవరంలో ఏది చంద్రబాబు నాయుడు కోసం రోడ్డు మీద పడుకొని దొరుకుతా వెళ్తాడు ఎక్కడికి. భీమవరంలో అక్కడ పర్మిషన్ లేదు, ఇంకో చోట పెట్టుకోండి అంటే అప్పటికి 2 రోజుల ముందు ఇన్ఫార్మ్ చేస్తే కావాలని వెళ్ళడం, ఇట్లాంటివన్నీ మేము మళ్ళీ కక్షపూరితో ఇవన్నీ ఏంటి? అసలు జనసేన ఒక రాజకీయ పార్టీగా బిహేవ్ చేస్తుందా? ఓ రాజకీయ పార్టీకి ఉన్న మినిమం సెన్స్, కామన్ సెన్స్ ఉందా? రోడ్డు మీద పిల్లలు మాట్లాడుకునేటట్టు, రోడ్డు మీద బాలకృష్ణ చెప్పినట్టు అలగావాలి మాట్లాడేటట్టు మాట్లాడుతున్నారు బాలకృష్ణ భాషలో. కనీసం పద్ధతి ఉందా? వెంకటరెడ్డి గారు, ఫైనల్ గా మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఒకవైపు మేము సంక్షేమం చేసేసాం, అభివృద్ధి చేసేసాం అని చెప్పి, అభివృద్ధి కాకపోయినా సంక్షేమం అంటే జనాలకి అన్ని బటన్ నొక్కిస్తున్నారు కదా ప్రజలకి. సో అది మమ్మల్ని కాపాడుతుంది, అదే మమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తెస్తుంది అనే ఒక నమ్మకం ఉంది మీకు. ఒకవైపు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను సిద్ధం అంటూ ఉన్నారు, మళ్ళీ ఐఎమ్ రెడీ అధికారం చేపట్టడానికి అని చెప్పి. ఓకే, అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండ్ బీజేపీ, ఈ 3 పార్టీలు కలిస్తే 2014 సీన్ రిపీట్ అవుతుందనే భయం ఎక్కడైనా మీలో ఉందా? అందుకే ఇవన్నీ జరుగుతున్నాయా? అందుకే పవన్ కళ్యాణ్ మీద కేసా? దయచేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, మళ్ళీ మీ టీవీ డిబేట్ సాక్షిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇంకెవరన్నా కూడా కలిసి వెళ్ళమని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఆ విధంగా వెళ్ళకపోతే 2024 తర్వాత ఎన్నికలు అయిపోగానే ఎన్నికల రిజల్ట్ వచ్చినాక మళ్ళీ ఎటు మేము గెలిచిన తర్వాత వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఏం తెలుసా? తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్ళి బీజేపీ కూడా వచ్చింటే మేము అసలు ఎరగదీసేవాళ్ళం, కుమ్మేసేవాళ్ళం, ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తారు. అది ఏం అవసరం, ముగ్గురు కలిసి వెళ్ళంటాయి. ముగ్గురు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా కమ్యూనిస్టులు కూడా కలిసి వెళ్తారు. ఎందుకంటే 2-3 సీట్లు వాళ్ళకి కూడా ఇండైరెక్ట్ గా పొత్తులో ఇస్తారు. కాంగ్రెస్ కూడా బీజేపీ కలవదు కదండి. అవును, బీజేపీ అఫీషియల్ పొత్తు, కమ్యూనిస్టులతో అనఫిషియల్. వాళ్ళలో రామకృష్ణ ఇంకొక ఒకరిద్దరికి సీట్లు ఇస్తారు. అక్కడ తెలుగుదేశం లోపాయికారిగా ఒక వీక్ క్యాండిడేట్ ని పెట్టింది. సో ఇవన్నీ చూసాను సార్. ఈ పాలిటిక్స్ అన్ని ఎవరు ఎలాంటి పాలిటిక్స్ చేస్తారో తెలియకుండా రాజకీయాల్లోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళందరినీ చూసాడు. 2014 రిపీట్ అయిద్దని వాళ్ళు అంటున్నారు కదా, 2019కి మించిన తీర్పు రిపీట్ అయితే లేదో చూద్దాం, ఛాలెంజ్ విసురుతున్నాం. మీరు విడివిడిగా దయచేసి వెళ్ళొద్దు, అందరూ కలిసే రండి, కట్ట కట్టుకొని రండి. వాళ్ళు 10 ఇస్తానన్నా, 20 ఇస్తానన్నా, 5 ఇస్తానన్నా కూడా తీసుకునే రండి. మళ్ళీ మేమే మమ్మల్ని గౌరవప్రదం లేదని కూడా అనం. వాళ్ళు ఈ మహానికి సీఎం సీట్ ఎవడిస్తాడు
ఆ డిప్యూటీ సీఎం ఆలోచించి చెప్పాలి, ఆ పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకోవాలి. ఇట్లాంటి ఎన్ని చేసినా మీరు అందరూ వెళ్తారు. అవన్నీ మీకు వెంకటరెడ్డి గారు మీరు చెప్పాలనుకున్నది చెప్పేశారు కదా. శాంతి ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి, సమయం లేదు. అలానే బతకండి, వచ్చిన నష్టం లేదు. ఇక్కడ మగాళ్ళం కాబట్టి కాలర్ పైగా షర్ట్ మడతేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సింగిల్ గా వస్తా ఉంటున్నాం. మీరందరూ మింగిల్ అయ్యండి అని చెప్తున్నాం. ఎవరు కాలరు? అది చంద్రబాబు నాయుడు కాలరు, ఈ పక్క బీజేపీ కాలరు, ఇంకో పక్క ఇంకొకరు కండవాళ్ళు. మీ జెండా మీరు మోసేది ఎప్పుడు? మీ జెండా మీ జీవితంలో మీరు పక్కనాడు జెండా మైటో పక్కనాడికి ఊడికి చేయడమే మీ బతుకు. పవన్ కళ్యాణ్ వాళ్ళని కమ్యూనిస్టుతో కాపురం, తెల్లారెడ్డి బీజేపీతో కాపురం, ఆ తెల్లారెడ్డి బీజేపీతో కాపురం, ఆ తెల్లారెడ్డి కాంగ్రెస్ తో కాపురం అంటే మీరు కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి కాపలా కాస్తారు. మీ బతుకులే అంతా. ఇవాళ వెళ్ళి బీజేపీ దగ్గర మీ బతుకు, మీ బతుకు ఆయన లోపల కాపురాలు చేస్తా ఉన్నాడు, మీరు బయట కాపురా కాస్తా ఉంటారు. మళ్ళీ మీరేంటి చెప్పేది? మగాళ్ళం కాబట్టి సింగిల్ గా వస్తున్నాం, మగాళ్ళం కాబట్టి సింగిల్ గా వస్తున్నాం. శాంతి ప్రసాద్ గారు సింగిల్ గా వీడు 5 ఇస్తాడా, వాడు 20 ఇస్తాడా? ఈ టైప్ ఆఫ్ బతుకులు కావు సార్. అసలు సింగిల్ గానే వస్తున్నాం. అందరూ వెంకటరెడ్డి గారు కరెక్ట్ గా 1 నిమిషం టైం ఇచ్చానండి, దయచేసి కంక్లూడ్ చేయండి, టైం లేదు దయచేసి. ఇప్పుడు కోర్టు కేసు పెట్టిందని మా వాడు అంటున్నాడు సోదరుడు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విచారణ చేసి కేసు పెట్టండి అని సిబిఐని ఆదేశిస్తేనే కదా కేసులు పెట్టింది. ఈడీ కేసు వచ్చినాయి 11 మరి ఏమని ఏడ్చారు వీళ్ళు? కాంగ్రెస్ సోనియా గాంధీ పెట్టింది, కాంగ్రెస్ పార్టీ పెట్టింది, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పెట్టింది, ఏడ్చారుగా, వలవలా ఏడ్చారుగా. వ్యాలిడ్ పాయింట్. మరి నాయకుడు చెప్పాడు, ఇదే కాంగ్రెస్ పార్టీ శంకర్రావు సోనియా గాంధీ గారు నా చేత పెట్టించారని చెప్పాడు. శంకర్రావు చెప్పాడు సోనియా గాంధీ పెట్టమంటే లేక చెప్పి కోర్టు పెడతాడు. పొత్తులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పి చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా చెప్పాడు సోనియా గాంధీ నిర్మించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసులు నమోదైనాయని. ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు ఏరుకునేటటువంటి స్థాయి మాట్లాడేది. రోజు చంద్రబాబు నాయుడు కొడుకు ఉడికం చేయడం, చంద్రబాబు నాయుడు ఉడికం చేయడం. వాట్ ఈస్ దిస్? మీరు ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఏడుస్తాడో మీరు ఎక్కడ కూర్చొని ఏడుస్తారో తర్వాత కూర్చోవాల్సింది మీరు. నువ్వు వెళ్ళి కనుక్కోనరా, నువ్వు మీ లాయర్లు కనుక్కోనరా. ఎటకారం మాట్లాడతావు, వెధవాయితో మాట్లాడతావు. నువ్వు మీ లాయర్లు కనుక్కొని వెళ్ళి వెంకటరెడ్డి గారు ఎలా మాట్లాడారు, శాంతి ప్రసాద్ గారు ఎలా మాట్లాడారు అనేది కాదు కదా చర్చ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ఉండండి. కోర్టుకు వెళ్ళాలి, మీకు సమయం లేదు. వెంకటరెడ్డి గారు జూలై 3 శాంతి ప్రసాద్ గారు దయచేసి ఆగండి. జూలై 3న లాస్ట్ ఇయర్ 2023 జూలై 3 వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఒక నెల రోజులు ఇదే హడావుడి జరిగింది మొత్తం. ఆయన ఉద్దేశపూర్వకంగానే జస్ట్ ఆయన వైపు రాజకీయాలన్నీ తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా చాలా స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట. ఇప్పుడు 8 months దాటేసింది, ఎలక్షన్స్కి ఇంకా 2 months కూడా లేదు. ఇప్పుడు ఈ కేసు తెర మీదకి రావడం, ఈ కేసు తెర మీదకి వచ్చింది కాబట్టి దీని ఎఫెక్ట్
రాజకీయాల మీద ఏ రకంగా ఉండబోతోంది, వచ్చే ఫలితాల మీద ఏ రకంగా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? ఇది ఇటువంటి కేసులు పెట్టడం, లేకపోతే వీలైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్లుగా, అంటే ఆరోపణలే చెప్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయించడం, ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా రాజకీయాల మీద ఇంపాక్ట్ ఉంటుందా అని మీరు అడిగితే మాట్లాడారు. ప్రతిదానికి ప్లస్ మైనస్ ఉంటుంది కదండి, ప్రతి చర్యకి ఉంటది. అలాగే ఈ పరిణామం 25th ఒకటండి, మార్చ్ 25th నాకున్న సమాచారం మేరకు మార్చ్ 25th పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరు కావాలి. హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. రవిశంకర్ గారు, మీకు తెలియకుండా అవగాహన లేకుండా మాట్లాడద్దు. చెప్పండి. ఈ కేసులో అరెస్ట్ అనేవి ఉండవా? ఈ కేసులో అరెస్ట్ అనేది ఉండదు. ఓకే. నోటీసులు కోర్టుకు రాకపోతే, ఆ నోటీసులు వచ్చిన తర్వాత కోర్టుకు రాకపోతే వినండి, ఒక కేసులో సాక్షిగా ఉండి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుద్దండి. మీకు తెలియదా? సీనియర్ లాయర్ మీరు వినండి, మీకు చట్టంలో లోతులు పూర్తిగా తెలియదు. మీకు తెలిసినంతగా నాకు తెలియదండి. హైకోర్టు అడ్వకేట్ జగన్ రెడ్డి మీద సాక్ష్యం చెప్పండి పిలిస్తే వెళ్ళకపోతే వారెంట్ ఎందుకు రాలా? ఆయన ఎక్స్క్యూజ్ చెప్తున్నారు కదా, నాకు ఇక్కడ పరిపాలనలో చాలా బిజీ అయిపోయాను, నేను చేయాల్సిన చాలా ఉన్నాయి, బట్టలు నొక్కడంలో నిమగ్నం అయిపోయి ఉన్నాను, నేను రాలేను అని చెప్పి ఆయన ఎక్స్క్యూజ్ చెప్పారు. ఆయన తరపు లాయర్లు వెళ్తున్నారండి అక్కడికి. వినండి సార్, చట్టం తెలియనప్పుడు మీరు మీకు తెలిసినంత నాకు తెలియదు, ఒప్పుకుంటాను. ఇటువంటి కేసుల్లో అరెస్ట్ అనేది ఉండదు. మీరు అరెస్ట్ జరుగుతానే మీరు అనవసరంగా మీరు ప్రచారం చేయాలి. మీడియా ఛానల్ కోర్టుకు వెళ్ళకపోతే చెప్పండి, కోర్టుకు వెళ్ళకపోతే ఏమొద్దు చెప్పండి. కోర్టుకు వెళ్ళాలా వద్దనేది అది నోటీస్ అందాలా? నోటీస్ అందిన తర్వాత కాదు సార్, అనుకుందాం ఒకవేళ కోర్టుకు వెళ్ళకపోతే ఏమవుతుంది అంటున్నా. వినండి సార్, నేను చెప్తా కదా, వినండి సార్, నేను చెప్తా కదా, చట్టపరమైన పలు వెసులుబాట్లు ఉన్నాయి. ఆ వెసులుబాట్లు ఉపయోగించుకొని జగన్ రెడ్డి కోర్టు నుంచి సమన్లు వచ్చినా కూడా వెళ్ళాలా బిట్టేస్ గా. కోర్టు నుంచి ఆదరవాల్సి వచ్చినా 3000 సార్లు ఆదరవాలా. చట్టంలో పలు వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి ఏం కంగారు పడలేదు. పెట్టుకుంటారా పెట్టుకోమనండి, చట్టంలో వెసులుబాట్లు ఉన్నాయి. మీలాంటి సీనియర్ అడ్వకేట్లు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా చేయగలుగుతారు. రైట్ రైట్ రైట్. చట్టం చాలా మందికి పలు అవకాశాలు ఇస్తుంది. మీకు ఇందులో చట్టంలో బోర్డు వెసులుబాట్లు ఉన్నాయి. నోటీస్ అందాల, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ అందాల. అందిన తర్వాత కూడా ఇందులో అరెస్ట్ అనేది ఉండదు. మీకు అది చెప్తున్నా. కోర్టు హాజరు అవుతారా లేదా ఇప్పుడే ముందుగా మీరు ఊహించుకొని మీరు ప్రశ్నలు వేయద్దు. అప్పుడు మేము చట్టపరమైన ప్రక్రియ చేపట్టిన తర్వాత దానికి జరిగే పరిణామాలు అప్పుడు డిబేట్లు పెట్టండి. అంతేగాని ఏది జరగకుండానే అక్కడ గుడ్డు కూడా పెట్టకుండానే మా గుడ్డు శాఖ మంత్రిలాగా ఇన్ని కోళ్ళు వస్తారు. గుడ్డు పెట్టిందండి, ఇంకా పొదగలేదు అంతే. న్యూస్ వచ్చిందండి, ఆల్రెడీ వార్త వచ్చిందండి. అది నిజమా కాదా అని తెలియడానికి కాస్త టైం పడుతుంది. దానిలో ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి నేను చర్చ పెట్టా. మీరు చెప్పారు కదా ఇంత మటుకు నోటీస్ అందలేదు. నోటీస్ అందిన తర్వాత కదా మేము ఏం చేయాలది. దానికి చట్టంలో బోల్డ్ అనే వెసులుబాట్లు ఉన్నాయి సార్. మన భారతీయ న్యాయ వ్యవస్థలో చాలా వెసులుబాట్లు ఉన్నాయి. ఇందులో అరెస్ట్ అనేది ఉండదు. రైట్ రైట్ అండి. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి, 2 minutes ప్లీజ్. సరే, ఇప్పుడు అరెస్ట్ ఏదో ఉండదన్నారు కదా సార్, సంతోషం. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి, ఆయనగా ఉరేయాలని ఎవడు అంటున్నా. ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా కూడా న్యాయపరంగా ఎవరికైనా పోరాడేటటువంటి హక్కు ఉంటది. ఎందుకంటే అది చేసింది చాలా ఫాల్స్ కామెంట్స్ అండ్ ఒక వ్యవస్థని కించపరిచేటట్టుగా. దాంట్లో అనేక మంది మహిళలు కూడా ఉన్నారు. సో మహిళలు అది క్లారిటీ ఇవ్వండి ముందు. అదేనండి వెంకటరెడ్డి గారు, దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. ఫ్రమ్ ది బిగినింగ్ మనం July 3rd నుంచి ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ప్రభుత్వ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి అది ఉద్యోగ వ్యవస్థ కింద రాదు, అది రాజకీయ వ్యవస్థ కిందే వస్తుంది. మీ నాయకులు మాట్లాడిన మాటలను బట్టి, అంటే శాంతిప్రసాద్ గారు చెప్తా ఉన్నమాట, విజయసాయి రెడ్డి గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, ఇంకా అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళందరూ మాట్లాడిన దాని ప్రకారం అది రాజకీయ వ్యవస్థ కింద వస్తుంది. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో మాట్లాడారంట, శాంతిప్రసాద్ గారు చెప్తున్నారు. ఒక రాజకీయ వ్యవస్థ కింద వస్తే తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళకెళ్ళి, మరి వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవస్థ కింద వస్తే తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎందుకు సహాయం చేస్తున్నారు వాళ్ళు? జనసేన వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎందుకు మీరు చెప్పుకోవడమే తప్ప. రైట్ రైట్, వినండి ఒకసారి వినండి. అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడండి. లబ్ధిదారులు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా, ఒప్పుకోవాల్సిందే. మా పార్టీ కాకపోయినా వాళ్ళు ఇస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడైనా ఓటేస్తారని చెప్పి.
తెలుగుదేశం జనసేన వాళ్ళకి ఎవరికి అట్లా ఈ రాష్ట్రంలో పథకాలు అందుకుంటున్న మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఓటర్లేనా? ఈ రాష్ట్రంలో పథకాలు అందుకుంటున్న మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఓటర్లు ఇచ్చాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చాం, కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చాం, పార్టీల వారికి లెక్క కూడా చెప్పండి. ఇప్పుడు కులాల వారికి చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఎవరు తెలుసు ఉండండి సార్ ఒక్కసారి శాంతి ప్రసాద్ గారు. అందుకనే మీ జనసేన బతుకులు ఎందుకు ఎంత ఐడియా అంటే ఇంతే. మళ్ళీ నాకు ఎందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసం సత్తా అంటే ఏం చెబుతాం, పోయి సావండి అనే చెబుతాం తప్ప మేము చేయగలిగింది ప్రభుత్వం ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తే ఆ వ్యవస్థలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు మీకెందుకంత డాంబికలు ఊకే వెదో మాటలు మాట్లాడిన తర్వాత కావద్దు. మీరు చావులు మధ్య రాజకీయ చావు తెచ్చేది మీరు. మీరు అందరూ డౌట్ ఎవరు తెచ్చాడు? పవన్ కళ్యాణ్ తెచ్చాడు 2014 ఈ రోజు చేయగలిగింది లేదు. వయసు అయిపోయినా కూడా పెద్ద కేకలేసి పవన్ కళ్యాణ్ కోసం పని చేయడం తప్ప మీరు కూడా చంద్రబాబు నాయుడు కోసం చావటమే ఫైనల్ గా. ఈ చంద్రబాబు నాయుడు ఆ 10 వేసాడు, ఆ 10 రాజకీయ పార్టీ జనరల్ సెక్రటరీ రాజకీయాల్లోకి పార్టీ మరి మీరు ఒక మనుషులు అది మీ విధానం. రైట్ అండి, మీ మీద ఒకరు విమర్శలు చేసుకోవడానికి దయచేసి రైట్ అది వదిలేద్దాం. రైట్ శాంతి ప్రసాద్ గారు దయచేసి. అసలు వాలంటీర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగ ప్రైవేట్ కార్యకర్త అది చెప్పలేము. ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రభుత్వంలో ఉన్న అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అయితే మరి వాడికి గౌరవ వేతనం అని ఎందుకు అన్నాడు? లేఖ చూపించారు జగన్ రెడ్డి రాసిన లేఖ. జగన్ రెడ్డి రాసిన లేఖ చూపించా మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, మీకు అందుతున్నారు గౌరవ వేతనం మాత్రమే, మీకు జీతాలు ఉండవు లేఖ రాశారు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో. అవుట్ సోర్సింగ్ కాబట్టే కదండి, అవుట్ సోర్సింగ్ కాబట్టే కదా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కాదు మీకు గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పి. అవుట్ సోర్సింగ్ అంటే మన ఇష్టమైతే పీకేయచ్చు, మనకు లాయల్టీ లేదా పీకేయచ్చు. అవును, దీనిలో కూడా అవకాశం ఉంది కదా. మరి ఎంతమంది వాలంటీర్లు తీసేశారు ఈ మధ్య కాలంలో? ధర్మాన అన్నాడు మన వైసీపీకి పని చేయని ప్రతి వాడిని పీకేయండి అన్నాడు. అంబటి రామారావు అన్నాడు ఈడు మన పార్టీకి పని ఏమని మాట్లాడుతున్నారు? అమ్మాయిలు ఎట్టుకెళ్ళే వాళ్ళని చెప్పారు వాళ్ళు. మళ్ళీ ముందు దానికి బహిరంగ వాలంటీర్లు పత్రికల్లో వార్త కొన్ని లక్షల వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు కూడా మనుషులే కదండి శాంతి ప్రసాద్ గారు, వాలంటీర్లు కూడా మనుషులే కదా. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఎవరినో సపోర్ట్ చేయడానికి ఎవరినో ఇచ్చేయడానికి మాట్లాడట్లా. ఎవరో ఒకరిద్దరో 10 మందో మహా అయితే 100 మందో చేసిన పనిని మొత్తం వ్యవస్థ అంతటిగా ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ కార్యకర్తలు చేసిన పనికి ఆయన చెప్పాడు. మరి వాలంటీర్లు అందరూ అన్నారు ఈయన ఎందుకు తడుకుంటున్నాడు? అదే సార్, ఇప్పుడు కొంతమంది అంటే సరిపోయేది కదా, మొత్తం అందరూ రోడ్ ఎక్కుతున్నారు. డిఫమేషన్ కేసు అయ్యాలంటే ఇటువంటి జనరల్ స్టేట్మెంట్ మీద డిఫమేషన్ కేసు సస్టైన్ అవ్వదు. వ్యక్తుల పేరు తీసి వ్యక్తులుగా చెప్పాలా, వ్యక్తులుగా అనాలా. ఇప్పుడు నేను వెంకటరెడ్డి ఉన్నానంటే వెంకటరెడ్డి పేరు పెట్టి బహిరంగంగా తిడితే వెంకటరెడ్డికి అవకాశం ఉంటది. లేకపోతే జనరల్ క్లారిటీ ఇచ్చారు కదా శాంతి ప్రసాద్ గారు. దయచేసి వెంకటరెడ్డి గారు నీకెందుకంత ఉత్సాహం? ఈ రోజు మీరు అసలు మాట్లాడినట్లే ఎవరు. రైట్
175 లెక్క కొట్టే అయితే వాళ్ళ నాకు దగ్గర ఉత్సాహం ఈ ఉంటుంది. పని ఉందని చెప్పరు. ఒకసారి ఆపండి, వాళ్ళు సార్. 5 ఇస్తారా, 5 వెంకటరెడ్డి గారు, వాళ్ళ దగ్గర ఏం వెంకటరెడ్డి ఉత్సాహం గారు, వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి, దయచేసి కంక్లూడ్ చేయండి. 2 minutes. సార్ నేను ఇప్పుడు అదే చెప్పండి, న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళని పిలిచింది కదా, న్యాయస్థానానికి వెళ్ళి చెప్పండి మేము వాలంటీర్లు మొత్తాన్ని అన్నాం, వ్యవస్థను అన్నాం. ఆ వ్యవస్థ హ్యూమన్ ట్రాఫిక్ పాల్పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఓ పనికి మాలిన సన్నాసాడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వెళ్ళి వాడు చెప్పమన్నాడు, నన్ను ఇదే చెప్పండి, వాడు చెప్పమన్నాడు, అందుకని నేను వచ్చి చెప్పాను, అందుకని నేను ఈ విధంగా మాట్లాడాను. నేను పలానా పవన్ కుమార్ అనలేదు, పలానా శాంతి ప్రసాద్ అనే వాలంటీర్ అనలేదు, పలానా వెంకటరెడ్డి అనే వాలంటీర్ అనలేదు. ఆ పేర్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా దాంట్లో 2,60,000 మందిలో. నిజంగా ఇదే కోర్టులో చెబితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ వర్గాలు ఏంటి, ఆ కేంద్ర నిఘా వర్గాలు ఎవరు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కోర్టులో. మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయనే కదా, మరి అది చెప్పింది ఆయన చెప్పాలి కదా కోర్టులో. నాకు కొంచెం నాలెడ్జ్ ఉందండి దానికి సంబంధించి, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. అవును సార్, అందుకనే ఇప్పుడు న్యాయస్థానానికి ఇప్పుడు ఆయన వెళ్ళాలి. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఏది, నాకు కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం అన్నాడు. ఆ సమాచారం ఎవరిచ్చారు మరి న్యాయస్థానం చెప్పాలి కదా. ఏ పనికిమాలిన సన్నాసాడు ఇచ్చాడు ఇట్లాంటి పనికిమాలిన సమాచారం అది చెప్పను. నేను అక్కడ మీటింగ్ లో అట్లా అంటాను, నేను ఈ విధంగా ఇక్కడ మాట్లాడతానంటే కుదరదు కదా. ఏమి ఇష్టం వచ్చినట్టు కుదరదా? ఏమి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే అది అనేయచ్చు. అనేసి నాకు నన్ను ఎవరు ఏం బీగుతారులే, నన్ను ఎవడు ఏం చేస్తాడులే, కుదరదు కదా. మీకు ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ ఒక న్యాయం, నాకో న్యాయం ఉండదు కదా. అందరూ చట్టం దృష్టిలో సమానమే కదా. అవునండి, చట్టం దృష్టిలో సమానం, చట్టం తన పని తాను చేసుకెళ్లిపోతుంది అని చెప్పడానికి బాగానే ఉంటాయండి. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మన ఇండియాలో ఎవరికి నమ్మకం కలగదు. అంతకు మించి చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ అంతకు మించి మాట్లాడకూడదు. రైట్, టైం వచ్చినప్పుడు ఆ కాలం అందరికీ సమాధానం చెప్పింది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు. శాంతి ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు, ఆయన చెప్పింది వినేసిన తర్వాత డిబేట్ నేను కంక్లూడ్ చేస్తాను, వైండ్ అప్ చేస్తాను. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. దళితుడు చంపి డోర్ డెలివరీ చేశారు, వాడు చక్కగా పక్కనే తిరుగుతున్నాడు. ఒక దళితుడికేమో వాడు ఏదో చేశాడని చెప్పేసి ఆయన 5 సంవత్సరాలుగా లోపల ఉంచారు. వాడు దళితుడు పాపం, వాడు నా ఎస్సీ, వాడు ఏం నేరం చేయలేదు చెప్పడానికి కోర్టుకు సాక్ష్యం చెప్పరు. పోనీ కోర్టుకు వచ్చిన ఇట్లా చెప్పడానికి ప్రయత్నించి కూడా సాక్ష్యం చెప్పరు. వీళ్ళకి మటుకు వెసులుబాట్లు ఉంటాయి, మేము మటుకు కోర్టుకి వెళ్ళి చెప్పమని అంటానికి అసలు మీరెవరో రాజకీయ పార్టీగా చెప్తామా లేదా మీరు చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. సార్ ఒకటి నాకు ఒక క్యూరియాసిటీతో అడుగుతున్నాను, ఏపీ ప్రజలకి ఏ రకంగా క్యూరియాసిటీ ఉందో మా మీడియా వాళ్ళకి కూడా ఒక క్యూరియాసిటీ ఉంది. ఎప్పుడు సార్ ఈ సీట్లు ఫైనల్ చేసేది, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అది మీకు చెప్తే ఇప్పుడు మేము బ్రేకింగ్ చేసుకుంటారా? మేము